హాయ్ అండి. అందరికీ నమస్కారం. మేము ఓం ఎంటర్‌ప్రైజెస్ మాట్లాడుతున్నాను. మాది పూజ స్టోర్ వచ్చేసి హైదరాబాద్ కర్మన్ ఘాట్ లొకేషన్ ఉంది. మా దగ్గర హోల్‌సేల్ ధరకే అన్ని పూజ ఐటెమ్స్ అవైలబిలిటీ ఒక 500-600 ఐటెమ్స్ ఉంటాయి. కొత్తగా పూజ స్టోర్ అనుకున్న వారు మమ్మల్ని విజిట్ అవ్వచ్చు. బయట మార్కెట్ కన్నా కొంచెం రీజనబుల్ రేట్స్‌తో మీకు అందిస్తాము. ఇప్పుడు ప్రెజెంట్ మా దగ్గర ఉన్న స్టాక్ ఒకసారి చూపెడతారా అండి? ప్రెజెంట్ మా దగ్గర మాది ఒత్తులైతే వచ్చేసి అన్ని మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. చాలా తక్కువగా అందిస్తాము. ఇట్లా పింక్ లేబుల్‌తో లూజ్ విక్స్ ఉంటాయి. యెల్లో లేబుల్ ఉంటాయి. ఇట్లా ఓం 365 అని ఇట్లా ప్యాక్ చేస్తామండి. రకరకాలుగా ఉంటాయి. 3 బంచెస్ 5 ఇంచెస్ 4 ఇట్లా ఇది 5 5 ఇంచెస్ అండి. 5 ఇంచెస్ 5 బంచెస్ అండి ఇట్లా ఉంటది. అలానే ఇట్లా రౌండ్ విక్స్ ఉంటాయి. రెగ్యులర్ ఉంటాయి. బఠానీ ఒత్తులనేవి ఉంటాయి. తర్వాత 9 రకాల కుంకాలు ఉంటాయి. ఇట్లా జవాదు, అపూర్వ ప్లస్ కస్తూరి అని, కుబేర కుంకుమ అని ఉంటాయండి. తర్వాత ట్విస్టెడ్ విక్స్ అని ఇట్లా మెలిక ఒత్తులు ఉంటాయి. తర్వాత డూప్ స్టిక్స్ వచ్చి 3 రకాలు ఉన్నాయండి. అష్టలక్ష్మి ఉంది, రియల్ అష్టలక్ష్మి 12+3 ఆఫర్ అండి. అట్లానే ఇదొచ్చేసి అష్టలక్ష్మిలోనే 12+2 ఆఫర్ అండి. ఇంకోటి మామూలు లక్ష్మి ఉందండి, 12 ఉందండి. అట్లానే గంధం ఉంటాయండి, నార్మల్ గంధాలు 2 డజన్ ప్యాక్ ఉంటది, 1 డజన్ ప్యాక్ ఉంటది గంధం. అట్లానే మహాదేవ్ కంపెనీ కూడా ఉందండి గంధంలో. గంధంలోనే పేస్ట్లు కూడా ఉన్నాయండి ఇట్లా. తర్వాత వచ్చేసి రూ. 5 అగరబత్తి, రూ. 10 అగరబత్తి, అగరబత్తిలోనే పౌచ్ టైప్ కూడా ఉన్నాయండి ఇట్లా. 400 గ్రామ్స్ హరిదర్శన్ ఉంటది. దీంట్లోనే ఫ్లేవర్స్ ఉంటాయి, శాండిల్ అని, వుడ్ అని, ఇంకా వేరే వేరే ఉంటాయి. రూపాయి అగరబత్తి ఉంటది. నెక్స్ట్ ఘీ ఉంటదండి. రూ. 5, రూ. 10 ప్యాకెట్స్ ఉంటాయి. తర్వాత 100 గ్రామ్స్, 200 గ్రామ్స్, హాఫ్ కేజీ వరకు అవైలబిలిటీ ఉంటాయి. చిట్టి గాజులు ఉంటాయండి. చిట్టి గాజులు అమ్మవారికి వేయడానికి చిట్టి గాజుల మాలలు. అట్లనే మాలలు ఉంటాయి. మాలలు కాకుండా ఓన్లీ గాజు టైప్ ఉంటాయండి. యెల్లో, రెడ్, గ్రీన్ ఇట్లా ఉంటాయండి. మల్టీ కలర్ కూడా కావాలంటే ఉంటాయి. అట్లనే ఏకాక్షి నారికేలం అండి ఇట్లా ప్యాకింగ్ ఉంటది మా దగ్గర. నెక్స్ట్ వచ్చేసి పూర్ణావతి సెట్లు ఉంటాయి. పూర్ణావతిలోనే బిగ్ ఉంటాయండి. 108 అని పెద్ద బ్యాగ్ వస్తది. నెక్స్ట్ హవాన్ పౌడర్ ఉంటదండి. తర్వాత పసుపు కుంకుమలు 1 రూపీ నుంచి జాయింట్ పసుపు కుంకుమ రూ. 5, రూ. 10. అలా గోపురంలో వచ్చేసరికి 25 గ్రామ్స్, 40 గ్రామ్స్, 200 గ్రామ్స్, హాఫ్ కేజీ, కేజీ వరకు ఉంటాయండి. తర్వాత మన నల్ల గవ్వలు ఉంటాయి. తర్వాత గంధ కచరాలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఉసిరి పువ్వు ఉంటుంది, నల్ల జీలకర్ర ఉంటుంది, సింగడ అని ఉంటది, ఎడమర పెడమర. తర్వాత వచ్చేసి తామర గింజలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మన ఖర్జూరాలు ఉంటాయి. గుండు ఒక్కలు, నల్ల ఒక్కలు 2 రకాలు ఉంటాయి. తర్వాత తెల్ల ఆవాలు, మిశ్రీ ఉంటది. తర్వాత మిశ్రీలోనే ఇట్లా గుండు టైప్ ఉంటాయండి. నెక్స్ట్ తర్వాత నవధాన్యాలు మనం ఇది ఇట్లా మోదుగు పువ్వు ఉంటుందండి. తర్వాత ఎవలు ఇట్లా ఉంటాయండి. పసుపు కమ్ములు ఉంటాయి, నానుమైన ఉంటాయి, గోపురంలో కూడా ఉంటాయి ఇట్లా. నెక్స్ట్ వచ్చేసి మన శంకులు అని, ముత్యపు శంకులు అంటారు కదా, ముత్యపు శంకులు ఉంటాయి ఇట్లా. తర్వాత జంజనాలు ఉంటాయండి. మళ్ళీ ఉడికిన జంజనాలు అని కూడా ఉంటాయి. ఉడికినవి కూడా, చేత్తో ఉడికినవి. ఇవి జపమాలలు అంటారా అండి, రెడ్ అండ్ వైట్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి ఫేసులు ఒక 5 సైజ్ అవైలబిలిటీ ఉంటదండి. 5 సైజులు ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా హనుమాన్ సింధూరం అని 10 రూపీస్ ప్యాకెట్. ఇట్లా హనుమాన్ సింధూరంలోనే 10 రూపీస్ ఉంది, 15 రూపీస్ ఉంది, 50 గ్రామ్స్, 100 గ్రామ్స్ ఉన్నాయండి. ఇది లక్ష్మీ కావాలంటారండి వీటిని. ఇట్లా నెక్స్ట్ వచ్చేసి ఇవి కుడకలు కూడా మా దగ్గర అవైలబిలిటీ ఉంటుందండి. తర్వాత నార్మల్ గవలు, లక్ష్మీ గవలు అంటారు, శ్వేత గవలు అంటారు, గోమతి చక్రాల్లో కూడా 2-3 సైజులు ఉన్నాయండి. చిన్న సైజు, పెద్ద సైజు ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి 3 రూపీస్ అగరబత్తి కూడా ఉంటుంది. తర్వాత ఆయిల్స్ లోకి వచ్చే అష్టమూలిక తైలము, విప్ప నూనె, వేప నూనె, కొబ్బరి నూనె, జింజర్ ఆయిల్ అంటే నువ్వుల నూనె ఉంటదండి, కుసుమ నూనె, ఆవాల నూనె, అవిసె నూనె ఉంటదండి. నెక్స్ట్ హనీలో వచ్చేసి రెగ్యులర్ గా పోయేది మధు హనీ ఉంటుందండి. 2 డజన్ ప్యాక్ ఉంటది. ఆ పీస్ లోకి వచ్చేసరికి 50 గ్రామ్స్, 20 గ్రామ్స్, 100 గ్రామ్స్, 250 గ్రామ్స్, 1 కేజీ వరకు అవైలబిలిటీ ఉంటుంది. మా దగ్గర ఆయిల్స్ వచ్చేసి మహాలక్ష్మి ఆయిల్ అండి, దీపం ఆయిల్ 90 ml, 400 ml, 180 ml, 190 ml వరకు ఉంటాయి. తర్వాత మనకి పూజకు కావాల్సిన పన్నీర్ అంటే ఇది రోజ్ వాటర్ అంటారండి, రోజ్ వాటర్. నెక్స్ట్ వచ్చేసి గోమూత్రము, తర్వాత వచ్చేసి గంగా జలం అనేవి ఉంటాయండి మా దగ్గర. నెక్స్ట్ ఇట్లా మన సింధూరంలో కలిపే చెమేలి ఆయిల్ 20 గ్రామ్స్, 50 గ్రామ్స్, 100 గ్రామ్స్ అవైలబిలిటీ ఉంటాయి. ఇట్లా లక్కాకులు కూడా ఉంటాయండి. ఇట్లా టిన్ టైప్, జార్ టైప్ లో ఉన్నాయి, ఇట్లా ప్యాకింగ్ టైప్ లో కూడా ఉన్నాయండి లక్కాకు, నల్ల పూసలు. ఇట్లా ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కాబట్టి డెకరేషన్ కోసం ఇట్లా రకరకాల దండలు ఉన్నాయి. డెకరేషన్ ఐటమ్స్ చాలా ఉన్నాయండి. ఇప్పుడు కొత్తగా ఇలా దండలు కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఫొటోస్ వేసుకోవడానికి ఇలా దండలు కూడా అవైలబిలిటీగా ఉంటాయండి.
అన్ని రకాల సైజులు ఉన్నాయండి. చిన్న సైజు నుంచి పెద్ద ఫోటో వరకు వేసుకోవడానికి అన్ని సైజులు ఉన్నాయండి. ఇప్పుడు కొత్తగా ఇవి దీపాల లైటింగ్ దీపాలు 3 సైజులు ఉన్నాయండి మన దగ్గర. ఇట్లా ఇట్లా 3 సైజులు ఉన్నాయండి. ఇది చిన్న సైజ్ అండి, ఇది సింగిల్ స్టెప్ వస్తుందండి. రెండో సైజ్ వచ్చి డబుల్ స్టెప్ వస్తుందండి. ఇట్లా మూడోది వచ్చేసి ఇట్లా 3 స్టెప్పులు ఉంటాయి. 3 స్టెప్పులు లైటింగ్ వెలుగుతుంటాయండి. నెక్స్ట్ వచ్చేసి అటెక్ సంబంధించి కాటకలు, మన తిలకాలు అన్ని 3 రకాలు ఉంటాయండి. బ్లాక్, మెరూన్, రెడ్ ఉంటాయండి అటెక్స్ లో. తర్వాత ఇవి ఆయిల్స్ అండి, మన అత్తర ఆయిల్స్, పునుగాయలు, జవాద్ ఆయిల్, కస్తూరి ఆయిల్ అనేది చాలా రకాలు ఉంటాయి. అట్లనే జవాద్ నార్మల్ ఉండదండి, బ్రాండెడ్ ఉంటదండి. పౌడర్ కాకుండా అలానే పేస్ట్ కూడా ఉంటదండి. జవాద్ వచ్చేసి ఇట్లా పేస్ట్ కూడా ఉంటాయండి. నెక్స్ట్ నాగసిందర్ 2 డజన్ బాక్స్ ఉంటదండి. దీంట్లో 2 డజన్ 20 గ్రామ్స్ ఉంటదండి. తర్వాత హనీ ఉంటుందండి. హనీ వచ్చేసి మనకి మధు హనీ ఉంటది, అపీస్ హనీ ఉంటది. దీంట్లోనే 20 గ్రామ్స్, 15 గ్రామ్స్, 100 గ్రామ్స్, తర్వాత వచ్చేసి పావు కేజీ వరకు ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది అరగజ అంటారండి. అరగజ ఇది పూనుగ అంటారండి. ఇది నెంబర్ 1 ఉండదండి, నెంబర్ 2 ఉండదండి వీటిల్లోనే. తర్వాత కస్తూరి, గోరోజనం అని ఇట్లా ఉంటాయండి. దీంట్లో కూడా 2 రకాలు ఉంటాయండి. కస్తూరి, గోరోజనంలో కూడా ఇలానే పేడ కలర్ ఉంటుందండి. ఇట్లా ఇంటి ముందు చల్లుకుంటారు కదా, పేడ కలర్ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి పీతాంబరి అండి. పీతాంబరిలో చిన్న లడీలు, పెద్ద లడీలు 2 సైజులు ఉంటాయండి. ఇది హనీ వచ్చేసి రెగ్యులర్ అండి, మామూలుగా డైలీ యూజ్ కి, ఇప్పుడు హోమ్ పూజలు చేస్తారు కదా, అక్కడ డైలీ యూజ్ కి పనిచేస్తారండి. ఇట్లా పీతాంబరి టైపు, రాజతాంబరి అని ఇట్లా ప్యాకెట్లు ఉన్నాయండి మన దగ్గర. ఇట్లా స్వస్తిక్ లో కూడా టాబ్లెట్స్ ఉంటాయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది గంధం టాబ్లెట్స్ అంటారు వీటిని. ఇవి కూడా అవైలబిలిటీ ఉంటాయి. ఇవన్నీ స్వస్తిక్ కంపెనీ అండి. స్వస్తిక్ లోని పచ్చకర్పూరం ఉంటుందండి. 10 గ్రామ్స్, 50 గ్రామ్స్ వరకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ గంధం అండి. ఇది ఒరిజినల్ ఉంటుంది గంధం వచ్చి. దీంట్లో 3 సైజులు ఉన్నాయండి. 10 గ్రామ్స్, 20 గ్రామ్స్, 50 గ్రామ్స్ సైజులు ఉన్నాయండి. తర్వాత నెక్స్ట్ వచ్చి అత్తర్లు ఉన్నాయండి. అత్తర్లో జవాద్ ఉంటుంది. తర్వాత బ్రాండెడ్ లోకి వచ్చి టీపీఆర్జీ బ్రాండ్ లోనే జవాదు, బిస్కెట్ అన్ని ఫ్లేవర్లు ఉంటాయండి ఇట్లా. నెక్స్ట్ వచ్చేసి కోన్ డూప్ స్టిక్స్ ఉంటాయండి ఇట్లా బాటిల్ జార్ టైప్ లో. నెక్స్ట్ సాఫ్ల్ అత్తర్ అని 4 ఫ్లేవర్స్ వస్తాయండి. దీంట్లో 4 రకాలు ఉంటాయి. 4 మూడు 12 డజన్ ప్యాక్ వస్తుందండి. ఇట్లా కుంకాలు ఉంటాయండి. కుంకాలు వచ్చేసి జవాద్ కుంకుమ, మొగిలి పువ్వు కుంకుమ, మెరూన్ కుంకుమ, అట్లా 9 రకాల కుంకాలు వస్తాయండి. డజన్ ప్యాక్ లో వస్తాయి. ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి స్పెషల్ గా ప్యాక్ చేయించామండి. ఇవి వరలక్ష్మి వ్రతానికి మొత్తం 15 ఐటమ్స్, 16 ఐటమ్స్ వస్తాయండి దీంట్లో. అలానే ఇప్పుడు డూప్ స్టిక్స్ వచ్చరికి అష్టిగా డూప్ స్టిక్స్ ఉంటాయండి. బుల్లెట్ ఉంటుంది ప్లస్ కోన్ ఉంటుందండి వీటిల్లో. కోన్ ఇవి ఏమో బుల్లెట్, ఇవి వచ్చేసరి కోన్ టైప్ అండి. తర్వాత వారాహి సాంబ్రాణి పౌడర్ ఉంటుందండి, ఒరిజినల్ ఉంటుందండి ఇది, వారాహి కంపెనీ ఇది. అలానే నాగసింధూరం ఉంటాయండి, ఇట్లా నాగసింధూరం. నెక్స్ట్ వచ్చేసి మామూలుగా కావాల్సిన వాళ్ళకి ఇట్లా అత్తర్లు మామూలుగా కూడా ఉంటాయి. 4-3 ఫ్లేవర్లు ఉంటాయి, నాన్ బ్రాండ్ ఇది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర దశాంగం పౌడర్లు ఉంటాయండి. ఇట్లా చాముండేశ్వరి ఉంటుందండి, విఆర్పి దశాంగం పౌడర్ 2 బ్రాండ్లు ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చి గోపీచందన్ టీకా ఉంటుందండి. ఇట్లా ఇట్లా ఇందాక చెప్పా కదా డూప్ స్టిక్స్ అని 4 ఇంచెస్ 5 ఇంచెస్ లో కూడా ఉంటాయండి. ఇట్లా ఫ్లేవర్స్ ఉంటాయి వీటిలో. తర్వాత టిక్కాలు ఉంటాయండి అన్ని రకాల. ఇప్పుడు ప్రజెంట్ బ్లాక్ బొట్టు అంటున్నారు కదా, బ్లాక్ ఉంటుంది, రెడ్ ఉంటుంది, చందన్ టీకా, విభూది, పేస్ట్ కూడా అట్లా అవైలబిలిటీ ఉన్నాయండి. తర్వాత స్వస్తిక్ లో ఇట్లా 1/2 కేజీ పచ్చకర్పూరం వస్తుందండి, ఇట్లా డబ్బా బాక్స్ ప్యాకింగ్. ఇందా చెప్పే కదా సింధూరం 50 గ్రామ్స్, 100 గ్రామ్స్ అని చెప్పే కదా, ఇంక ఇట్లా ప్యాకింగ్ వస్తుందండి ఇట్లా 100 గ్రామ్స్. తర్వాత వచ్చేసి పారాణీలు అండి. ఇప్పుడు కృష్ణాష్టమి ఉంది కదా, పారాణి వస్తుందండి. ఇవి చిన్న పిల్లలకి పెట్టడానికి. సింధూరం, సింగారం సెట్లు అని ఇట్లా ఉంటాయండి, అమ్మవారి సింగారం సెట్లు. ఇట్లా బాక్స్ టైప్ ఉంటాయి. నెక్స్ట్ కవర్ లో ప్యాకింగ్ టైప్ కూడా ఉంటాయి ఇట్లా. తర్వాత బెల్లం జార్స్ ఉంటాయండి ఇట్లా కేజీ. తర్వాత బొమ్మలు ఉంటాయి, అమ్మవారి బొమ్మలు ఉంటాయి కదా. మన దగ్గరకు వచ్చారు చెక్క బొమ్మలు అంటారు. 3 సైజులు ఉన్నాయండి, 0 సైజు, మీడియం సైజు, బిగ్ సైజ్ అని 3 సైజులు ఉన్నాయండి. అట్లా చెక్క దువ్యాన్లు, తర్వాత పిరికిడులని, కుంకుమకాయలని అన్ని అవైలబిలిటీ ఉంటాయండి. ఇది సాంబ్రాణి అండి, బైసికల్ సాంబ్రాణిలో 3-4 రకాలు ఉన్నాయండి. ఇది మన వాయనాలు పెట్టడానికి ఇది ఒక పొడి అండి. నెక్స్ట్ లూజ్ అగరబత్తి ఉంటుందండి మన దగ్గర. ఇట్లా 3-4 ఫ్లేవర్లు ఉంటాయి. కేవడా, పైనాపిల్ అనే ఫ్లేవర్లు ఉంటాయి. ఇవి వచ్చేసి బోనం ఒత్తులు అండి, ఇట్లా బోనం ఒత్తులు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి 5 రూపీస్ సాంబ్రాణి అండి. సాంబ్రాణిలోని 5 రూపీస్, 15 రూపీస్, 10 రూపీస్ ఉంటాయి ప్యాకెట్స్. ఇందాక సింగారం సెట్ అని చెప్పే కదా బాక్స్ టైప్, ఇదేమో ప్యాకింగ్ టైప్ అండి ఇట్లా. తర్వాత వచ్చేసి సున్నాలండి. సున్నాలు 3 సైజులు ఉంటాయండి మన దగ్గర, చిన్న, స్మాల్, మీడియం, బిగ్ ఉంటాయి. తర్వాత ఇప్పుడు ఇందాక పీతాంబరి చెప్పే కదా, పీతాంబరి లాగానే అది పౌడర్. ఇక్కడ క్రాంతి జెల్ అని మనకి లిక్విడ్ వస్తుందండి ఇట్లా.
బాటిల్స్. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇట్లా వస్త్రాలు ఉంటాయి. వస్త్రాలు 2 సైజు ఉంటాయండి. ఇది చిన్న స్మాల్ సైజు, ఇంకొక సైజు వచ్చేసి మీడియం సైజు ఉంటాయండి. ఇట్లా ఉట్టి తాళ్ళు ఉంటాయి, ఇంటికి గట్ట దిష్టి బొమ్మలు ఉంటాయి, దిష్టి తాళ్ళు ఉంటాయి. ఇవి కింద చూసారు కదా, ఇది అన్ని గుగ్గిలం, మైసాచి, సాంబ్రాణి అండి ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసి ముత్యం పగడం ప్యాకెట్లు ఉంటాయండి. పంచలోహాలు కూడా ఇట్లా ప్యాకెట్లు వస్తాయి మనకి. కింద వస్త్రాలు చెప్పాయి కదా, ఇంత మీడియం స్మాల్ అని చెప్పాయి కదా, ఇది మీడియం అండి. బిగ్ అండి ఇది వస్త్రం వచ్చేసి. పైన ఉన్నాయి చూసారా, అవి ఎంటీ కప్స్ అండి. ఇవి సాంబ్రాణి వేసి దాంట్లో వెలిగించి కప్పేసి వెలిగించుకోవచ్చు. మొలతాడులు కూడా ఉంటాయండి. 3 రకాలు అంటే మిక్సింగ్ ఉంటుంది, రెడ్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది. తర్వాత నాకు చెప్పాయి కదా 5 రూపీస్ 10 రూపీస్ అగరబత్తి అని, ఇవి కూడా చెప్పాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫొటోస్ ఉంటాయి. ఆల్ సైజ్ ఫొటోస్ అవైలబిలిటీ ఉంటాయండి మన దగ్గర. నేచురల్ ఫొటోస్ కూడా ఇట్లా ఉంటాయి. నెక్స్ట్ వచ్చి కచ్చా ధూప్ అని ఇట్లా వెట్ ధూప్ వస్తాయండి, ఇట్లా ప్యాకెట్స్, అవి కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి. రూపాయి పసుపు కుంకుమ అని చెప్పే కదా, ఇంక ఇట్లా వస్తాయండి రూపాయి పసుపు కుంకుమ. నెక్స్ట్ వచ్చేసి అగరబత్తిలోనే ఇట్లా టిన్ టైప్ వస్తాయండి ఇట్లా మన దగ్గర. ఇట్లా సాంబ్రాణి కప్స్ లో కూడా చాలా రకాలు ఉంటాయండి. ఇట్లా రోజ్ ఉంటది, పైనాపిల్ ఉంటది, లావెండర్ అని ఇట్లా 4-5 ఫ్లేవర్ లో సాంబ్రాణి కప్స్ సెంటెడ్ తో వస్తాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది 5 రూపీస్ పసుపు కుంకుమ అండి. ఇవి నవధాన్యాలు సపరేట్ గా ఉంటాయి. 1/2 kg నుంచి అవైలబుల్. మీకు కావాలంటే కస్టమర్ సైజ్ లో ఎలా సైజ్ కావాలంటే అది 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ కూడా చేసి ఇస్తామండి ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇవి గోపురం చెప్పాయి కదా, 20, 40 గ్రామ్స్, 50 గ్రామ్స్, 100 గ్రామ్స్, 1/2 kg, kg, 1/2 kg నుంచి అవైలబిలిటీ ఉంటాయండి గోపురం బ్రాండ్ లో. నెక్స్ట్ వచ్చేసి గుగ్గిలం, మైసాచి, సాంబ్రాణి అండి. ఇట్లా 50 గ్రామ్స్ ఉంటది. అన్ని 3 ప్యాకింగ్ లో ఉంటాయండి. గుగ్గిలం, సాంబ్రాణి, మైసాచి. ఇప్పుడు వాయనాలిటానికి గిఫ్ట్ ప్యాకింగ్ అండి. పసుపు కుంకుమ ఆకు టైప్ వస్తుంది. ఇట్లా కూడా ఉంటాయి మా దగ్గర. నెక్స్ట్ వచ్చేసి పుస్తెలో మెట్టలు అని ఉంటాయి కదా, అవి కూడా ఇట్లా ఉంటాయండి మన దగ్గర. నెక్స్ట్ వచ్చేసి వస్త్రాలండి, మన నవగ్రహ వస్త్రాలండి. ఇవి బట్టలు అంటారు వీటిని. ఇట్లా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి స్వస్తిక్ లో ముద్ద కర్పూరం అండి. ఇవి ఇట్లా ముద్ద కర్పూరం కేజీ ప్యాకింగ్ 50 గ్రామ్స్ ముద్ద కర్పూరం ఉంటుంది. ఈ స్వస్తిక్ లోనే మన దగ్గర 25 గ్రామ్స్, 40 గ్రామ్స్, 100 గ్రామ్స్, 1/2 kg, 1/2 kg వరకు అవైలబిలిటీ ఉంటాయండి స్వస్తిక్. ఇందాక నవధాన్యాలు చెప్పాయి కదా, ఇది వేరే మిక్సింగ్ టైప్ అండి. నవధాన్యాల్లో గ్యాస్ ఫిల్లింగ్ ఉంటుంది వీటిల్లో. తర్వాత మన గంధం చెక్కలు అంటారు కదా, గంధం చెక్కలోనే ఒరిజినల్ ఉంటాయి, నార్మల్ ఉంటాయండి. వీటిల్లో స్పెషల్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవి ధూప్ స్టిక్స్ అండి. ఇవి రోజ్ వాటర్ పన్నీర్ అంటారు, 200 ml. ఇది గంగాజలం మోనార్ కంపెనీదండి. ఇది కూడా రోజ్ వాటర్ అండి, లీటర్ బాటిల్స్. నెక్స్ట్ వచ్చేసి ఇందాక ఒత్తులు చెప్పాయి కదా, మాదే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇది అన్ని సైజులు అవైలబిలిటీ ఉంటాయి. మీకు ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఆర్డర్ చేస్తాము. ఇవి వచ్చేసి రౌండ్ విక్స్ కలర్ గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి హనుమాన్ జెండాలండి ఇవి. తర్వాత అష్టలక్ష్మి ఒరిజినల్ అండి. ఇవి సామ్రాణి కప్స్. ఇట్లా ఇందాక పౌచ్ టైప్ చెప్పాయి కదా, పౌచ్ లోనే 400 గ్రామ్స్ ఉంటాయండి, 200 గ్రామ్స్ కూడా అవైలబిలిటీ ఉంటుందండి. సామ్రాణి కప్స్ వచ్చేసరికి ఇట్లా బైసికల్ కూడా సామ్రాణి కప్స్ ఉంటాయి, ఖుషి కప్స్ ఉంటాయి. తర్వాత ఇప్పుడు కొత్తగా కౌడం అని కొత్తగా మన ఆవు పేడతో చేసినవి వస్తాయి. అమ్మవారికి కావాల్సిన గాజులు ఉంటాయండి, రెడ్ అండ్ గ్రీన్ ఉంటాయండి. ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కాబట్టి వినాయకుడికి వేయడానికి జంజనాలు స్పెషల్ గా తయారు చేయించామండి ఇవి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంటికి కావాల్సిన వాస్తుకర్రలు అంటారు. 3 సైజులు అవైలబిలిటీ ఉన్నాయండి ఇవి. వాస్తుకర్రలు చిన్నది, పెద్దది, మీడియం ఉన్నాయండి. అట్లనే సుసురు వాళ్ళు అంటారు కదా, హోమాలు చేయడానికి పేర్స్ ఉంటాయండి మన దగ్గర. నెక్స్ట్ వచ్చేసి ఇందాక చెక్క బొమ్మలు చెప్పాయి కదా, అక్కడ చిన్న మీడియం చెప్పండి, ఇట్లా పెద్దగా ఉంటాయండి చెక్క బొమ్మలు. వచ్చేసి సాంబ్రాణి ఇందాక చెప్పాయి కదా 5 రూపీస్ అని, ఇంకా 15 రూపీస్ ఉంటాయి, 25 రూపీస్ ఉంటాయండి ఇట్లా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి విభూదిలోనే మనకి 1/2 kg, 1/2 kg, కేజీలు ఉంటాయండి. ఇట్లా విభూది పౌడర్లు కేజీ ప్యాకింగ్ లో కూడా వస్తాయి. అలానే చిన్నవి కూడా కావాలంటే 50 గ్రామ్స్, 100 గ్రామ్స్ ఇలా ఉంటాయి. తర్వాత రోజు వాటర్, గంగాజలం చెప్పేది గట్టి బాక్స్ టైప్ డజన్ ప్యాకింగ్ వస్తాయండి. రోజు వాటర్, గంగాజలము వస్తాయండి. తర్వాత నూనెలో చెప్పే కదా 100 ml ఇట్లా మన దగ్గర ప్యాకింగ్ వస్తాయండి. డజన్ విప్ప నూనె, అవిసె నూనె, కుసుమ నూనె అని అన్ని 8 రకాల ఆయిల్స్ ఉన్నాయి. ఇట్లా ఆయిల్స్ ఉంటాయి. తర్వాత హరిదర్శన్ కోన్స్ అని బుల్లెట్ టైప్ ఇట్లా ఉంటాయండి. ఇక అగరబత్తులకు వచ్చేసరికి 60, 50 MRP లో మంచి బ్రాండెడ్ ఉంటాయండి. ఎక్సలెంట్ అని ఉంది, మన గోదర్బార్ ఉంది. గోదర్బార్ లో 4-5 ఫ్లేవర్లు ఉన్నాయండి. ఇట్లానే కస్తూరి ఒక బ్రాండ్ అండి. నెక్స్ట్ వచ్చి బాలాజీ ఉంటది, బాలాజీ బేల్పూల్ ఉంటది, బ్లాక్ ఫారెస్ట్ ఉంటది. బ్లాక్ ఫారెస్ట్ అనే బ్లాక్ స్టిక్స్, వైట్ స్టిక్స్ అనేవి ఉంటాయి. తర్వాత పైనాపిల్ ఉంటుంది. తర్వాత వచ్చేసి అంబికాలో 3 సైజులు ఉన్నాయండి. 24 గ్రామ్స్, 75 గ్రామ్స్, 100 గ్రామ్స్ ఇట్లా 4 సైజులు అవైలబిలిటీగా ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చి రాగి చెంబులు కూడా ఇట్లా మన దగ్గర అవైలబిలిటీ ఉంది. 3 సైజులు అవైలబిలిటీగా ఉంటాయండి. ఇట్లా రాగి చెంబులు అనేవి కలశానికి పెట్టుకోవడానికి. ఇట్లా మిక్సింగ్ దారం ఉంటుందండి మన దగ్గర. నెక్స్ట్ వచ్చేసి గీ వీక్స్ అండి. ఇవి
ఇట్లా గీవీక్స్ ఇట్లా బాక్స్ టైప్ ఉంటుందండి, ప్లస్ మన షీట్ టైప్ కూడా వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి కంకణ దారాలు అండి. కంకణ దారాలు 2 రకాలు ఉంటాయి. ఇది ఒరిజినల్ ఉంటుంది, నార్మల్ ఉంటుంది, ప్రీమియం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇట్లా హోమగుండాలండి. దీంట్లోనే 4-3 సైజులు అవైలబిలిటీగా ఉంటాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇట్లా తాడులు ఉంటాయి ఒట్టి. తర్వాత దర్బయి ఇట్లా ఉంగరాలు ఉంటారు కదా, అవి ఉంటాయి. చెమ్కీలు ఉంటాయి, బాల్స్ ఉంటాయి. తర్వాత వచ్చేసి పిడికలు, ఆవు పిడికలు అంటారు కదా, ఇట్లా పెద్ద సైజు ఉంటుంది. ఇట్లా బిస్కెట్ టైప్ ఉంటుందండి. 5 ప్యాకెట్ ఇది. దీంట్లోనే 9 ప్యాకెట్ ఉంటుందండి. 9 పీసెస్ కూడా ఇట్లా ఇంకా చిన్న సైజు ఉంటాయండి. ఇప్పుడు లక్ష్మీ ప్రమిదలు అంటున్నారు కదా, ఇప్పుడు బాగా ట్రెండింగ్ నడుస్తుందండి. ఇవి చిన్న ప్రమిదలు, ఆవు పేడతో చేసిన ప్రమిదలు అండి ఇవి. అట్లనే నవగ్రహ ప్రమిదలని 9 రకాలు 9 పేర్లతో చెక్కలతో కట్టి ఇట్లా వస్తుందండి. ఒక స్పెషల్ గా ఉంటాయి, స్పెషల్ గా తయారు చేసింది. అట్లనే ఇట్లా 365 వీక్స్ అండి ఇవి. ఇట్లా స్ట్రీట్స్ కూడా అవైలబిలిటీగా ఉంటాయి. తర్వాత నార్మల్ సమిదలు అండి ఇవి నార్మల్ సమిదలు అండి. నెక్స్ట్ వచ్చేసి చేపలండి. దర్బా ఉంటాయి, ఫ్యాన్సీ టైప్ ఉంటాయి. ఇట్లా మన దగ్గర 2-3 టైప్స్ ఉంటాయి, మోడల్స్ ఉంటాయి. మన ఒకప్పుడు పైన చెప్పే కదా, ఇట్లా బ్యాగుల టైపులు కూడా వస్తాయండి. క్రేన్ మనం వాయినాలు ఇయటానికి. అట్లానే వచ్చేసి దారం అండి, మన పూలు గుచ్చుకోవడానికి దారం ఉంటుంది. తర్వాత తోరణం కట్టుకోవడానికి సుత్తులు అంటారు కదా, పురికోస, ఇవి కూడా ఉంటాయి. చిన్న సైజు ఉంటుంది, పెద్ద సైజు ఉంటుంది. చాటలు కూడా ఉన్నాయండి. ఇట్లా చాటలు ఇట్లా చిన్న సైజు ఉంటుంది, అలానే పెద్ద సైజు ఇక్కడ ఉన్నాయండి. చూడండి ఒకసారి, పెద్ద సైజు 2 సైజ్ అవైలబిలిటీగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బొగ్గులు అండి. బొగ్గులు కూడా అవైలబిలిటీ ఉంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి బుక్కా గులాలు అంటారు కదా, ఇగో బుక్కా గులాలు కూడా అవైలబిలిటీ ఉంటుందండి మన దగ్గర. నెక్స్ట్ వచ్చేసి ఉట్టి తాళ్ళు అండి. నెక్స్ట్ వచ్చేసి ఉట్టి తాళ్ళు అండి ఇవి. దీంట్లోనే 2-3 కలర్స్ కూడా వస్తాయి, ఒకటే కలర్ కాకుండా. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా వ్రతం పీటలు ఉంటాయండి మన దగ్గర. ఇగోండి ఇట్లా వ్రతం పీటలు కూడా ఉంటాయి. తర్వాత ఆయిల్స్ వచ్చేసి ఇట్లా ఆయిల్స్ మహాలక్ష్మి బ్రాండ్ ఉంటుందండి మన దగ్గర. ఆయిల్స్ 900 ml, 400 ml, 180 ml, 90 ml సైజు 3 సైజులు ఉంటాయండి. కేసులు ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి సమిదల బ్యాగులు ఉంటాయండి. బ్యాగ్ వచ్చేసి 30 కట్టలు ఉంటాయండి. చాలా తక్కువగా కూడా ప్రైస్ అవైలబిలిటీ ఉంటుంది. 50-100 కావాలని ఇట్లా ఇస్తామండి విడిగా బ్యాగ్స్. నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి చీరలు అండి. చిన్న సైజు ఉంటాయి, పెద్ద సైజు 2 సైజ్ అవైలబిలిటీ ఉంటుందండి. ఇట్లా చిన్నది, పెద్దది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి వినాయక చవితి వస్తుంది కాబట్టి బ్యాక్ డ్రాప్స్ అండి ఇవి. ఇట్లా బ్యాక్ డ్రాప్ చాలా రకాలు ఉన్నాయండి. ఇట్లా దీని మీద ఉన్న ఫోటో లాగా వస్తాయి బ్యాక్ డ్రాప్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి ఒత్తులు మాయేనని చెప్పే కదా, ఇగో చూడండి, ఇవన్నీ మేమే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి. నెక్స్ట్ రబ్బర్ షీట్లు కూడా మాయేనండి, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. చాలా రీజనబుల్ రేట్, చాలా తక్కువగా ఇస్తామండి ఇవన్నీ. ఇట్లా బోనం, లక్ష ఒత్తులు అని ఉంటాయండి. నెక్స్ట్ వచ్చి 5 రూపీస్ అగరబత్తి అని చెప్పే కదా, ఇట్లా కూడా ఉంటది ఫ్లేవర్స్. ఇవన్నీ ఒత్తులేనండి, మాయేనండి, మేము తయారు చేసినవి. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా నెమలికలు ఉంటాయండి. ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కాబట్టి హెడ్ కట్టుకోవడానికి గణపతి మొప్ప మోరి అని ఇట్లా ఉంటాయి. చెమ్కి దండలు, బ్యాక్గ్రౌండ్ చెమ్కి దండలు ఉంటాయి. షర్ట్ కి హ్యాంగ్ చేసుకోవడానికి, జేబుకు పెట్టుకోవడానికి ఇట్లా కూడా అవైలబిలిటీగా ఉన్నాయి. తర్వాత ఇట్లా డెకరేషన్ చేసుకోవడానికి ఇట్లా కాగితం టైప్ లో ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన మెడలో వేసుకునే కండవలు గోల్డ్ టైప్ ఉన్నాయండి, గణపతి బొప్ప మోరియా అని. నెక్స్ట్ వచ్చేసి గణపతి బొప్ప మోరియాలోనే తలకి కట్టుకునే కలర్స్ ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి మన ద్వారబంధాలకు కట్టుకోవడానికి ఇట్లా గోల్డ్ దేవుడు బొమ్మలు వేసి ఇట్లా వస్తాయండి. ఇట్లా వీటిలోనే ప్లెయిన్ టైప్ కూడా ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా వినాయకులు ఉన్నాయండి. దీంట్లోనే 3-4 సైజులు ఒట్టివేరు వినాయకుడు అంటారు ఇది. దీంట్లోనే పెద్ద సైజు, చిన్న సైజు ఉంటాయి. వీటిలోనే ఇంకో వెంకటేశ్వర స్వామి ఫోటోలు కూడా ఉన్నాయండి. ఇట్లా ఇంకో నెమ్మలికలు కూడా ఉన్నాయండి. ఇంకో డెకరేషన్ కి సంబంధించి ఇట్లా డెకరేషన్ చాలా ఐటమ్స్ ఉన్నాయండి. ఇది ఒక టైప్ ఉన్నది, ఇలా టైప్ ఒకటి ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇట్లా వినాయకుడి దగ్గర తగిలటానికి ఇట్లా ఉన్నాయి. నెక్స్ట్ ఇది ఒక మోడల్ అండి. ఇట్లా ఒకటి వినాయకుడి పైకి తగిలటానికి గొడుగులు అండి. ఇవి మోడల్ గొడుగులు ఉన్నాయండి. ఇట్లా కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి. మన బంతిపూల్ ప్యాకింగ్ టైప్ మోడల్ ఇలాగా కలర్స్ కూడా ఉన్నాయండి. ఇవా కిందకి ఏలాడ తీసుకోవడానికి దండలండి. ఇవన్నీ కూడా మల్టీ కలర్ లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇలా వినాయకుడి వెనక తగిలటానికి, డెకరేషన్ కి ఎక్కడన్నా చేసుకోవడానికి కూడా ఇలా అవైలబిలిటీ ఉన్నాయి. ఇక ఒట్టివేర్లు అంటారు కదా, ఒట్టివేర్లు కూడా మన దగ్గర అవైలబిలిటీగా ఉన్నాయి. ఇవంతా మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏనండి. ఒత్తులు వచ్చేసి ఇవన్నీ స్టాక్ ఉంది ఇక్కడ ఫుల్ గా. ఈ దాండియాలు అంటారు, కోల టెంకర్లు అంటారు కదా, అవండి ఇవి. నెక్స్ట్ వచ్చేసి
డెకరేషన్ సంబంధించిన చెంకి దండలు అండి. ఇవి దండలు, ఇట్లా రకరకాల దండలు వేరు వేరు మోడల్లో ఉన్నాయండి. ఇప్పుడు కొత్తగా వచ్చిందని స్టాక్. ఇది గణేష్ ది జెండా, పెద్ద జెండా అండి ఇది. చూడండి చాలా పెద్దగా ఉన్నది. నెక్స్ట్ వచ్చి బాల్స్ అండి. ఇవి వినాయకుడి తోరణాలండి, వినాయకుడి దగ్గర కట్టడానికి వినాయకుడి తోరణాలండి ఇవి. ఇట్లానే గోపురం ఒత్తులని ఉంటాయి, చునరీస్ ఉంటాయి మన దగ్గర. పట్టు వస్త్రం అని ఇట్లా తాన్ టైప్ లో కూడా వస్తుందండి మనకి. టవల్స్ ఉంటాయండి, టవల్స్ కూడా ఇట్లా చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు, కలర్ లో కావాలంటే కలర్ లో, రెడ్ కలర్ ఎలా కావాలంటే అలా ఉన్నాయండి. కచీఫ్స్ ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ పీసెస్ మన దగ్గర మినిమం 12 రూపీస్ నుంచి స్టార్ట్ అండి. 12 నుంచి 35 వరకు ఉన్నాయండి. రేట్స్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటాయి. 28, 35, 30 రూపీస్ అలా ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి తోరణాలండి, ఇంటికి గుమ్మాని కట్టుకునే తోరణాలు ఇలా కూడా ఉంటాయండి. అటు పక్కన వేలాడ తీసుకోవడానికి కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి దీపాలు వెలిగించుకోవడానికి స్పెషల్ గా తయారు చేయించామండి. ఇవి మెటల్ టైప్ ఉంటదండి బాగా. ఇది వచ్చేసి అట్లానే మనం కింద ముగ్గు వేసుకుంటాం కదా, ముగ్గు మీద దీపాలు వెలిగించుకోవడానికి వినాయకుడి టైప్ లో కూడా వచ్చాయండి. ఇలా మోడల్ వేరే వేరే మోడల్లో కూడా ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి మాలలండి. అయ్యప్ప మాల, కనకదుర్గ మాల ఉన్నాయి కదా, హనుమాన్ మాల ఇవన్నీ ఉంటాయి కదా. మాలలు వేసుకోవడానికి ఇట్లా మాలలు, అన్ని రకాల మాలలు అవైలబిలిటీగా ఉన్నాయండి. రుద్రాక్షతో ఇట్లా రెడ్ స్ఫటికాల మాలతో ఉన్నాయండి. ఇట్లా ఇంటికి కట్టుకోవడానికి దిష్టి బొమ్మల మోడల్ పెద్దది చిన్న సైజు ఉన్నాయండి. కరింగ మాలలు అంటారు కదా, కరింగ మాలలు కూడా ఉన్నాయండి. ఇవ్వండి మాలలు వేసుకునే రకరకాల వైట్, రెడ్, రకరకాల అన్ని మాలలు అవైలబిలిటీగా ఉన్నాయి. నవరత్నాలు అంటారు కదా, నవరత్న షీట్లు, ఇట్లా షీట్లు కూడా అవైలబిలిటీగా ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి యంత్రాలు అంటారు కదా, పెద్ద సైజు చిన్న సైజు కూడా అవైలబిలిటీగా ఉన్నాయండి. ఇవి స్ట్రాంగ్ గా ఉంటాయండి, పలసగా ఏమున్నామండి. నెక్స్ట్ వచ్చి టాటాయిస్, చిన్న సైజు ఉంటాయండి, పెద్ద సైజు కూడా ఉంటాయండి. టాటాయిస్ లో వచ్చేసి రాగివి, వెండివి 2 రకాలు ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇందాక చెప్పే కదా మా యంత్రాలు అనేవి చిన్న సైజ్ అండి. ఇప్పుడు ఇక్కడ చూపెట్టే పెద్ద సైజు, కొంచెం పలస ఉంటాయి, నార్మల్ గా ఉంటాయి. దీంట్లో స్ట్రాంగ్ కూడా ఉన్నాయండి. టాటాయిస్ కూడా పెద్దవి అండి ఇవి, ఇట్లా ఉంటాయండి. ఇవి మాలలు అండి. ఇవి చిన్న సైజు, పెద్ద అన్ని సైజులు అవైలబిలిటీ ఉంటాయండి మాలలు వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి శ్రీచక్రం అని ఇట్లా ఉంటుందండి. ఇది చూసారు కానీ మా దగ్గర ఉన్న ఐటమ్స్ చాలా తక్కువ చెప్పాను. ఇంకా ఇక్కడికి వస్తే స్టోర్ విజిట్ చేస్తే చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి, కొత్త కొత్త మోడల్స్ ఉన్నాయండి. దీంట్లోనే బ్రాండెడ్, నాన్ బ్రాండెడ్ కూడా ఉన్నాయి. ఒకసారి స్టోర్ విజిట్ చేస్తే మీకు కూడా అర్థమైంది. కొత్తగా పూజ స్టోర్ పెట్టాలనుకున్న వాళ్ళు మా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకేదైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలన్నా కానీ మాకు కాల్ చేసి వివరాలు తెలుసుకో. థ్యాంక్స్ అండి.